అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి వాములాల. మన జర్నీలో మనం గురుగ్రహం గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పుకుంటున్నాం కదా! సో, ఇవాళ కూడా గురుగ్రహం, దానికి సంబంధించిన ఫలితాలు, ఆధ్యాత్మిక జీవితానికి గురుగ్రహం అనేది ఎలా దోహదపడుతుందనేది ఇవాళ క్లాస్‌లో మనం చూద్దాం. జనరల్‌గా మనం గురుగ్రహం కనుక తీసుకుంటే మనం తర్జనీ వేలులో చూస్తామనమాట. అంటే ఏదైతే ఈ చూపుడు వేలు ఉందో దీన్ని తర్జనీ వేలు అంటాము సాముద్రికంలో. అయితే ఏదైతే ఈ తర్జనీ వేలులో ఈ కింద ఉబ్బెత్తుగా అంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడేంటంటే ఆ గురుగ్రహ జాతకులు ఏంటంటే ధర్మాన్ని ఎక్కువ పాటిస్తారనమాట. అంటే గురుగ్రహం అనగానే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. అంటే మార్నింగ్ లేవడం, చక్కగా పూజ చేసుకోవడం, సంధ్యావందనం చేసుకోవడం, తర్వాత ఏవైతే ఆచార సాంప్రదాయాలనేవి ఉన్నాయో అవన్నీ పాటించటం, శుచి శుభ్రంగా ఉండటం. అంటే గురువేంటంటే ఉన్న పరిసరాలు కూడా చాలా శుచి శుభ్రతగా ఉండాలి. తర్వాత ఏంటంటే మంచి నమ్రతగా ఉండటం. ఏదైతే మన అంటే శాస్త్రాల్లో వాటిలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా పాటించటం. అవన్నీ గురుగ్రహం యొక్క ప్రధాన లక్షణాలనమాట. అయితే గురుగ్రహ జాతకులు ఏంటంటే ఎక్కువ కూడా పూజలు, మంత్రసిద్ధి, హోమాలు, జపము వీటన్నిటిలో ఉంటారనమాట. అంటే ఏవైతే పూజలు, అనుష్ఠానం అవన్నీ ఉన్నాయో వాళ్ళ డైలీ లైఫ్‌లో రొటీన్‌గా ఉంటాయి. అంటే స్పెషల్‌గా వాటిని యాడ్ చేయరనమాట. అంటే మార్నింగ్ లేవడం, పూజ చేసుకోవడం అది విధిగా ఉంటుందనమాట. అందుకనే గురుగ్రహ జాతకులకి ఏంటంటే మంత్రం అనేది సిద్ధిస్తుంది. అంటే మన మంత్రం అనేది మంచిగా సిద్ధించాలంటే అది గురుగ్రహము అనుగ్రహం ఉంటేనే మనకి జరుగుతుందనమాట. అంటే జనరల్‌గా ఇప్పుడు మన ఆస్ట్రాలజీ గాని, లేకపోతే ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా సరే సాముద్రికం గాని, ఏదైనా సరే వాక్కు అంటాం కదా! ఆ వాక్కు అనేది ఫలించాలంటే మనకి గురువు యొక్క శుభదృష్టి అనేది ఉండాలి. తర్వాత గురుగ్రహానికి ఉన్న ఇంకో మెయిన్ లక్షణం ఏంటంటే కొంచెం బాగా జాలి ఉన్న గ్రహము. జాలి ఎక్కువుంటుంది. జాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ గురుగ్రహానికి ఉంటాయన్నమాట. అంటే వెంటనే జాలి చూపించడం. అందుకనే గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు మనం ఏవైతే చేస్తామో అవి మన నిష్ఠతో కనుక చేస్తే మధ్యలో ఉండగానే మనకు ఆ ఫలితాలనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. తర్వాత గురుగ్రహంలో మనకి మెయిన్ 2 ఇంపార్టెంట్ గుర్తుల గురించి ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. గురుగ్రహంలో మనకి సర్కిల్లు, వృత్తం అంటాం కదా! ఎవరికైతే గురుస్థానంలో వృత్తం గుర్తు ఉంటుందో వాళ్ళేంటంటే పీఠాధిపతుల కింద ఉంటారు. అంటే పీఠాధిపతులు, మఠాధిపతుల కింద అంటే దేవతార్చకుల కింద అలా ఉంటారనమాట. తర్వాత గురుస్థానంలో సర్కిల్‌ని మనకి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఎలా డినోట్ చేస్తారంటే కొంతమందికి పూర్వజన్మకు సంబంధించిన విషయాలు అలానే గుర్తుండిపోతూ ఉంటాయి. అంటే చాలామంది అలా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే లాస్ట్ జన్మలో ఎవరినో కలిసినట్టు అంటే జనరల్‌గా అదొక సైకాలజీ అనమాట. అంటే పూర్వజన్మకు సంబంధించిన విషయాలు అవి గుర్తుకు రావటం, అలాంటి పర్సన్స్‌ని మీట్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ హ్యాండ్ అనమాట. గురుస్థానంలో వృత్తాన్ని ఫారినర్స్ అలా డినోట్ చేస్తారు. తర్వాత గురుస్థానంలో త్రిభుజం, ట్రయాంగిల్. ఎవరికైతే గురుస్థానంలో ట్రయాంగిల్ గుర్తుంటుందో వాళ్ళకేంటంటే వాక్కు అనేది సిద్ధిస్తుంది. అంటే ముహూర్తాలనేవి చాలా ఈజీగా పెట్టేస్తారు. అంటే పెళ్ళిళ్ళు కుదర్చడం, అంటే పురోహితం అంటాం కదా! అవన్నీ బాగా చేస్తారనమాట. గురుస్థానంలో ట్రయాంగిల్ గుర్తున్న వాళ్ళేంటంటే పూజనీయులుగా ఉంటారు. అంటే సొసైటీలో వాళ్ళకంటూ ఒక మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో, ఇవి గురుగ్రహానికి సంబంధించిన ఈ గుర్తులు వాటికి సంబంధించిన విషయాలు. అయితే ఇవాళ క్లాస్‌లో మనం మెయిన్‌గా డిస్కస్ చేసేదేంటంటే గురుగ్రహము ఆధ్యాత్మిక జీవితము. స్పిరిచ్యువల్ లైఫ్ అంటాం మనం. మనం ఈ స్పిరిచ్యువల్ లైఫ్ గురించి ప్రీవియస్ క్లాస్‌లో శని గ్రహం గురించి చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాము. అయితే మన లైఫ్‌లో ఏంటంటే గురువు, శని ఇద్దరి ఇంపాక్ట్ ఎక్కువుంటుంది. ఎందుకంటే మనకి ఆధ్యాత్మిక జీవితం టచ్ అవ్వాలంటే 3 గ్రహాలు ప్రధానంగా మనకి మంచిగా ఉండాలి. గురువు, శని, కేతువు. ఈ 3 గ్రహాలు ఎప్పుడైతే మనకి బావుంటాయో అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం అనేది మనం టచ్ చేస్తామనమాట. అంటే ఇన్నర్‌గా ఫీల్ అవుతాం మనం. మనకి ఎప్పుడైతే చేతిలో ఈ గురు శనులు కూడా పక్కపక్కన ఉంటాయి కదా! ఈ శనిగ్రహం ఏమైనా చెడ్డ గుర్తులున్నా అంటే బ్యాడ్‌గా ఉండే ఫలితాలున్నా గురువు కనుక మనకు బ్రైట్‌గా ఉంటే ఆ చెడ్డ ఫలితాలను ఏంటంటే ఈయన తగ్గించేస్తారు. గురు అనుగ్రహం అనేది అంత మంచి శుభదృష్టి అనేది ఉంటుందన్నమాట. అందుకని గురువు అనేవాడు జీవకారకుడు. ఇంకోటేంటంటే మనం గురువు గురించి చెప్పేటప్పుడు గురుగ్రహం గురించిన ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏ టైంకి మనకి ఏది రాసిపెట్టుందో అది కరెక్ట్‌గా ఇస్తారు గురుగ్రహం. అంటే మన కర్మకారకత్వంలో మన కర్మలన్నీ తీరిపోయాక నీకు ఎప్పుడు ఏది అవసరం అనేది ఆ టైంకి ఇచ్చేది ఒక గురుగ్రహం ఒకటే. అందుకనే మనకి ప్రతి వాళ్ళు ఏంటంటే లైఫ్‌లో ఒక గురువుని కంపల్సరీ నమ్ముకోవాలి. అప్పుడు మనకి ఆ గురువు ఇచ్చే శుభ ఫలితాలనేవి చాలా బావుంటాయన్నమాట. సో,
ఇవాళ క్లాస్లో మెయిన్ ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం. దాంట్లో మనం మెయిన్ ఇవాళ డిస్కస్ చేయబోయేది 2 స్టోరీస్. ఫస్ట్ ఏంటంటే రమణ మహర్షి గారు చెప్పింది. మనకు రమణ మహర్షి గారు తెలుసు, ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన చెప్పింది ఏంటంటే మనం ఏదైతే కర్మ అంటే మన మనుషులని మనం కర్మలు చేసుకుంటూ వెళ్తాం కదా, యూ షుడ్ నాట్ జడ్జ్ ద కర్మ అంటారు ఆయన. అంటే కర్మని మనము జడ్జి చేయకూడదు అనమాట. కర్మలు అనేది అంటే పని, నథింగ్ బట్ ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కర్మ ఫలితాలతో మనకు సంబంధం లేకుండా ఉంటే భగవంతుడి కృప అనేది మనకు వస్తుందని చెప్తారనమాట ఆయన. రమణ మహర్షి చెప్పిన, శ్రీరామకృష్ణ చెప్పిన కర్మ అనేది మనం చేయాలి. యూ హ్యావ్ టు బౌండ్ అండ్ డూ ద కర్మ. బట్ కర్మ ఫలితాలతో మాత్రం మనకి సంబంధం లేకుండా ఉండాలి. అప్పుడే మనకి వచ్చే రిజల్ట్స్ అనేవి మనకి బాగుంటాయి అన్నమాట. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక ఊరిలో ఒక దొంగ ఉంటాడు అనమాట. అంటే చిన్న చిన్న దొంగతనాలు అవన్నీ చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ ఉంటే అతనికి డైలీ వచ్చే అమౌంట్ అది సరిపోదు. ఇంకా ఇంకా ఎక్కువ దొంగతనాలు చేయాలి అని రోజు స్కెచ్ వేస్తూ ఉంటాడు అనమాట. ఏదైనా చిన్న చిన్న ఉన్న తీసుకురావడం, ఏదైనా పెద్ద పెద్ద పాత్రలు లాంటివి ఉంటే అవి అమ్మేయటం, అలాగా డబ్బులు అనేవి దోచుకుంటూ ఉంటాడు. లాస్ట్కి ఏమనుకుంటాడంటే ఈసారి ఏంటంటే ఒక పెద్ద దొంగతనం చేయాలి, బాగా పెద్ద ప్లాన్ వేసి ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోవాలని చెప్పి ఎక్కడ దొంగతనం చేయాలని బాగా ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట. లాస్ట్కి ఏంటంటే ఒక గుడిని చూజ్ చేసుకుంటాడు. ఈ గుడిలో దొంగతనం చేద్దాము, ఆ దొంగతనం చేశాక ఏంటంటే ఇంక మనం సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా, నేను నా ఫ్యామిలీ అనుకుంటాడు అనమాట. సరే ఒక గుడిని ఎంచుకుంటాడు. అంటే దొంగతనం అంటే జనరల్గా చీకట్లోనే చేస్తారు కదా, అందరూ నిద్రపోయి ఉంటారు. అయితే ఈ దొంగ గుడిలోకి ప్రవేశిస్తాడు అనమాట. చీకటిగా ఉంటుంది. అయితే ఇలా సడన్గా పట్టుకునేసరికి బిల్వపత్రాలు అవి తగులుతూ ఉంటాయి అతని చేతికి. ఇదేంటి, నేను వచ్చింది శివాలయానికి వచ్చానా, ఇంకా శివాలయంలో ఏం దొంగతనం చేస్తాం, ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళినా బాగుండేది, నేను చూసుకోకుండా శివాలయానికి వచ్చేసానని అనుకుంటూ ఉంటాడు అనమాట. సరే ఇప్పుడు ఏం చేయాలి, శివాలయంలో ఏముంటాయని వెతుక్కుంటూ ఉంటాడు ఏది దొంగతనం చేయాలి అని. లాస్ట్కి ఒక గంట కనిపిస్తుంది. ఈ గంటను ఎలాగైనా దొంగతనం చేయాలని చెప్పి దాన్ని ఇలా పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. మళ్ళీ గంట పట్టుకోవాలంటే మళ్ళీ అందరూ లేస్తారు కదా, అసలు దీన్ని ఎలా పట్టుకోవాలని చెప్పి ట్రై చేద్దామని చెప్పి బాగా హైట్లో ఉంటుందన్నమాట ఆ గంట. అందదు ఇతనికి, చాలా ట్రై చేస్తాడో అందదు. లాస్ట్కి ఏదైనా హైట్గా ఉంటే బాగుండని అటు ఇటు చూస్తాడు, ఏదైనా ఎక్కి దాన్ని పట్టుకోవాలని చెప్పి. ఆ ఎక్కడంలో ఏంటంటే శివలింగం మీద అడిగేసి ఆ గంటను పట్టుకుంటాడు. ఎప్పుడైతే శివలింగం మీద కాలు పెట్టి అడిగేశాడో శివుడు ప్రత్యక్షమవుతాడు అనమాట. ప్రత్యక్షమయ్యి దొంగని ఏంటంటే, నేను నిన్ను కరుణించాను నాయన, నీకేం కావాలి, ఏం వరం కావాలో కోరుకో అని అంటాడనమాట శివుడు. ఇది ఒకసారి ఉలిక్కి పడతాడు. ఇదేంటి, నేనేమో దొంగతనం చేయడానికి వచ్చాను, అసలు శివుడి పేరు అనుకుని కూడా అనుకోలేదు, మీరేంటి ఇప్పుడు ఏం కావాలని అని కోరుకోమంటున్నారని చెప్పి, నేనే కోరుకోగలను అని చెప్పి అలా స్టన్ అయిపోతాడు దొంగ. అప్పుడు శివుడు ఏమంటాడంటే, ప్రజలు రోజు ఏదో ఒక బిల్వపత్రాలు సమర్పిస్తూ ఉంటారు, నీళ్లు పోస్తూ ఉంటారు, నాకు అభిషేకం చేస్తూ ఉంటారు, పాలు పోస్తూ ఉంటారు, అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ నిన్ను నువ్వే అర్పించుకున్నావు, ఏదైతే నా శివలింగం మీదకి ఎక్కి నువ్వే అర్పించుకున్నావు, ఆత్మార్పణాన్ని చేసుకున్నావు, అందుకని నీకు ఏం కావాలో కోరుకొని ఆయన అంటారు. అంటే ఇక్కడ మనకి రమణ మహర్షి గారు ఏం చెప్తున్నారంటే, కర్మ అనేది సెకండరీ. అతని కర్మ ఏంటి, బ్యాడ్ కర్మ. మామూలుగా దొంగతనం అనేది బ్యాడ్ కర్మ. కాకపోతే భగవంతుడు ఏ దృష్టిలో చూస్తాడనేది ఇక్కడ ఆయన చెప్తారనమాట. అంటే భగవంతుడి దృష్టిలో ఏంటి, నిన్ను నువ్వు అర్పించుకున్నావు, ఎప్పుడైతే నీ కాలు తగిలిందో నిన్ను నువ్వు అర్పించుకున్నావు అని చెప్పి ఏం వరం కావాలని అడుగుతారనమాట. ఈ దొంగకి ఏం అర్థం కాదు, నాకేం కావాలో మీకే తెలుసు, ఏమిద్దాం అంటున్నారు, మీరే ఇవ్వండి అంటారు. అప్పుడు శివుడు ఏంటంటే, ఏవైతే దొంగతనం అనే కర్మలు ఉన్నాయో అవి ఈ మినిట్తో అయిపోయాయి, ఈ మినిట్ నుంచి ఏంటంటే నీకు ఆత్మకి సంబంధించిన విజ్ఞానాన్ని నేను నీకు అందిస్తానని చెప్పి మోక్ష మార్గానికి ఏం కావాలో ఆ విజ్ఞానం అంతా శివుడు ఇతనికి ఉపదేశిస్తాడనమాట. అంటే ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, మనం కర్మ అనేది వేరు. అయితే మనకి భగవంతుడి అనుగ్రహం ఉండాలంటే గురువు శుభదృష్టి అనేది ఉండాలి మనకి. ఎందుకంటే ఆ భగవంతుని చూపించేది గురువే. ఏవైతే మన బ్యాడ్ కర్మలు ఉన్నాయో అవన్నీ పోయి గుడ్ కర్మ వచ్చేసరికి నీకు ఏ టైంకి ఏది రావాలని రాసి పెట్టుంటే అది ఇచ్చేది గురువు అన్నమాట. అంటే దొంగతనం చేయడానికి వచ్చిన అతని కర్మలన్నీ నశించి ఒక్కసారిగా డైరెక్ట్గా దేవుడే ప్రత్యక్షమై ఏం కావాలనేది బోధిస్తాడు అనమాట. అంటే దేవుడు బోధించడం అంటే డైరెక్ట్గా గురువు బోధించడం మనకి. అంటే గురువు భగవంతుడిని మనం ఒకే దృష్టితో చూస్తాం, తెలియకుండానే ఒక అటాచ్మెంట్ అనేది వచ్చేస్తుంది మనకి.
అది మనకి రమణ మహర్షి గారు చెప్పారనమాట. అంటే ఆయన చెప్పేది ఏంటంటే దేవుడు అనేవాడు ఇంత దయగా ఉంటాడు అని. అంటే ఒక స్టెప్ మనం ఆయన వైపు వేస్తే ఏంటంటే 10 అడుగులు మన వైపు వేస్తారు. భగవంతుడి కృప అనేది ఇలా ఉంటుందనడానికి ఇది ఉదాహరణ అనమాట. అయితే తర్వాత కర్మకారకత్వంలో ఇంకొక ఉదాహరణ ఏంటంటే మనం ఏ కర్మలో జన్మించినప్పటికీ మనం కర్మ కారకత్వంలో రకరకాల జన్మలు ఉంటాయి మనకి. ఆ చేసే పని అనేది ఒక్కొక్కసారి హీనమైనదిగా ఉంటుందన్నమాట. కాకపోతే గురువు శుభదృష్టి కనుక ఉంటే ఏంటంటే మనం కూడా మోక్ష మార్గాన్ని మనం ట్రావెల్ చేయొచ్చు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే వినోదిని దాసి. ఈవిడ ఏంటంటే ఒక నటి, బెంగాలీ నటి అన్నమాట. ఈవిడ ఏంటంటే శ్రీరామకృష్ణుల ద్వారా కృప పొందిన ఒక గొప్ప నటి అన్నమాట. అయితే శ్రీరామకృష్ణులు ఏంటంటే సన్యాస శిష్యులకి ఒక రకంగా, గృహస్థ శిష్యులకి ఒక రకంగా ఎవరి మానసిక స్థితికి తగ్గట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఆయన. అంటే మామూలుగా ఉపదేశాలు అంటే ఏవో వచనాలు చెప్పడం కాదు, అంటే ఎవరి మనస్తత్వానికి తగ్గట్టు వాళ్ళకి అలా ఉపదేశాలు అనేవి ఇస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఈ వినోదిని దాస్ అన్న ఆవిడ ఎలా ఈయన కలవటం జరిగిందంటే, ఈవిడ పుట్టినప్పుడు ఏంటంటే ఒక దాసి ఫ్యామిలీలో పుడుతుంది. అంటే చాలా నార్త్ కలకత్తాలో పుడుతుంది అనమాట. అంటే ఫాదర్ ఎవరో నథింగ్ బట్ తెలియదు. ఎందుకంటే నార్త్ కలకత్తా అప్పట్లో ఏంటంటే కొంచెం దాసి, నథింగ్ బట్ ఏంటంటే వ్యభిచారం ఆ టైప్గా ఉండేది మనకి పూర్వకాలం. అంటే దాసుల కింద అమ్మేస్తూ ఉండేవాళ్ళు. సరిగ్గా అడ్రస్ కనుక లేకపోతే ఏంటంటే దాసి కింద ఉంచేసేవాడు అనమాట. చాలా పేదరికం చూస్తుంది వినోదిని దాసి. అంటే పక్కింట్లో ఎవరైనా బర్త్డే చేసుకుంటే బాగుండు, నాకు ఒక సందేశ్ ఇస్తారు కదా. సందేశ్ అంటే బెంగాలీలో ఏంటంటే ఒక స్వీట్ అన్నమాట. ఆ స్వీట్ అనేది దొరుకుతుంది కదా అని అంత పేదరికం నుంచి వస్తుంది అనమాట. అయితే ఏదైతే ఈ దాసి ఫ్యామిలీలో ఏంటంటే మెయిన్ సంగీతము, నాట్యము ఇవన్నీ నేర్చుకుంటారు వాళ్ళు బై బర్త్. అయితే ఇందులో ఉంటే విషయం లేక ఏంటంటే ఆవిడ నటన సైడ్కి వచ్చేస్తుంది. ఆవిడ కొంచెం ఏజ్లోకి ఎంటర్ అవుతుండగానే గిరీష్ ఘోష్ అని ఒక నాటకకర్త, ఫాదర్ ఆఫ్ డ్రామాటిస్ట్ అంటారు. మన ఇండియాకి ఏంటంటే ఫాదర్ ఆఫ్ డ్రామాటిస్ట్ అని మనం గిరీష్ ఘోష్ చెప్పుకుంటాం. ఆయన బెంగాలీ నటుడు అన్నమాట. అంటే ఏవైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్కి సంబంధించి మొక్కలేని మహారాజుగా చాలా ఏళ్ళు ఉన్నారు ఆయన గిరీష్ ఘోష్. ఆయన దగ్గరికి వచ్చి ఈవిడ నటిగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. సంగీతం, సాహిత్యం ఈయన దగ్గరికి వచ్చాక ఏంటంటే చిన్నగా చదవటం, రాయడం అవి కూడా ఎక్సలెంట్గా నేర్చుకుంటుంది ఆవిడ. అప్పట్లోనే హైయెస్ట్ పేడ్ అంటే 25 రూపీస్. అప్పట్లో నెలకి 25 రూపీస్ అంటే చాలా ఎక్కువ అప్పట్లో. అలా తీసుకుని మ్యాక్సిమం ఆవిడకంటూ ఒక మైల్ స్టోన్ అనేది ఆవిడ నిర్మించుకుంటుంది. అంటే ఒక్కొక్కసారి నైట్ 3 షోస్ 5 షోస్ అలా కంటిన్యూషన్గా చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఒక లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే మ్యాక్సిమం బ్రిటిషర్స్ కూడా వీరికి రెస్పెక్ట్ ఇస్తారు. అంటే వాళ్ళ మ్యాగజైన్స్లో వాటిలో కూడా వీటి గురించి పబ్లిష్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇంత పేరు అది అంటే పేరు అనేది చాలా షార్ట్ టర్మ్లో వస్తుంది వినోదిని దాసికి. అయితే లోపల మాత్రం ఒక చిన్న అశాంతి అనేది ఉంటూ ఉంటుంది వీడికి. అంటే అంత డబ్బు అది సంపాదించిన లోపల ఏంటంటే ఏదో ఆనందం అనేది ఉండదు. అయితే ఒకసారి ఏంటంటే ఇక్కడ చైతన్య లీల అని చెప్పి ఒక నాటకం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గిరీష్ ఘోష్ గారికి స్టార్ థియేటర్ అని ఒకటి ఉంటుంది. అక్కడ చైతన్య లీల అని ఒక నాటకం ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడ జగన్నాథుడి కింద ఆవిడ యాక్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ సమావేశం శ్రీరామకృష్ణుడితో. అయితే ఆ నాటకం చూడడానికి ఈయన వస్తారనమాట స్టార్ థియేటర్కి. వచ్చాక అసలు ఆవిడ నటనకి ఏంటంటే మంత్రముగ్ధులు అవుతారు అందరూ. వినోదిని దాసి యాక్ట్ చేస్తుందంటే మ్యాక్సిమం బెంగాల్లో చాలా మంది వచ్చేవాళ్ళు అప్పట్లో. అయితే ఈయన వెళ్తూ బ్లెస్ చేస్తారనమాట. చాలా బాగా యాక్ట్ చేసావమ్మా అని చెప్పి ఈయన దగ్గరికి పిలిచి బ్లెస్ చేస్తారు. అది చేసినప్పుడు హరియే గురువు, గురువే హరి అని చెప్పి చెప్తారనమాట. ఆవిడతో అనిపిస్తారు హరి అనేవాడు గురువు, గురువు అనేవాడు హరి, రెండింటికి ఏమీ భేదం లేదని చెప్పి ఆవిడతో అనిపిస్తారు. సో ఫస్ట్ టైం ఏంటంటే ఆవిడకి ఆధ్యాత్మిక తరంగాలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే దేవుడి గురించి తెలుసుకోవాలనే అభిలాష ఎక్కువ అవుతుంది. అయితే సెకండ్ మీటింగ్లో ఏంటంటే ఆవిడ స్వయంగా వంట చేస్తారనమాట. వంట చేసి శ్రీరామకృష్ణుని పిలిచి మంచి ఆతిథ్యం అది ఇచ్చి, నేను వంట చేశాను మీరు స్వీకరిస్తారా అని అడుగుతుంది అనమాట. ప్రేమతో ఏది పెట్టినా భగవంతుడు అసలు ఏది కాదండం అని చెప్పి ఆయన తింటారు. లూచి అంటే పూరి అన్నమాట. అవన్నీ ఏవైతే కావాలో ఆయనకి ఇష్టమైన తీపి పదార్థాలు అవన్నీ ఆవిడే స్వయంగా తయారు చేసి పెడుతుంది. సెకండ్ మీటింగ్లో ఏం చెప్తారంటే డైలీ భగవంతుడితో ఉంటూ మనం భగవంతుడితో ఒక అనుభూతిని ఎలా పొందాలనే చెప్తారు. అది చెప్పినప్పుడు ఏంటంటే ఇంకా ఈవిడ కొంచెం జాగృతం అవుతూ ఉంటుంది. లోపల ఏదైతే ఆవిడ బాధ అది ఉందో ఆ పెయిన్ అంతా తగ్గుతూ భగవంతుడి వైపు మైండ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది.
అప్పుడు ఇంటికి వచ్చాక ఏంటంటే గోపాల్ కుటీర్ అని పేరు పెట్టుకుంటుంది ఆవిడ ఇంటికి. అంటే ఇల్లు కట్టుకున్న ఆ ఇంటికి ఏం పేరు పెట్టదనమాట. రెండో సమావేశం అయ్యాక గోపాల్ కుటీర్ అని పేరు పెడుతుంది ఆవిడ. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే చిన్నగా ఏవైతే ఈ నటన అది ఉందో అవి తగ్గించుకుంటూ భగవంతుడి వైపుకి ఎక్కువ ఈవిడ మైండ్ అనేది అలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. భగవంతుడి విషయాలు ఎక్కువ చదవటం, ఎక్కువ భగవంతుడి విషయాలే మాట్లాడటం అవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేవి కూడా ప్రహ్లాదుడు అని ఎక్కువ భగవంతుడి గురించినే ఎక్కువ చేస్తూ ఉంటుందన్నమాట యాక్టింగ్. అయితే ఇంకా లాస్ట్‌కి ఏంటంటే మూడో సమావేశంలో మాక్సిమం ఏంటంటే ఆవిడకి ఆవిడ ఎగ్జిస్టెన్స్ నేను ఎందుకు పుట్టాను అనేది ఆవిడ కరెక్ట్‌గా కనుక్కుంటుంది. అప్పుడు ఏంటంటే ఈ శిష్యులు వాళ్ళు రానివ్వరు. ఆయనకి క్యాన్సర్ వ్యాధి వస్తుంది శ్రీరామకృష్ణుడికి. అప్పుడు ఏంటంటే బ్రిటిషర్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఉంటారో అంటే ఈవిడ యాక్టర్ కదా! బ్రిటిష్ వాళ్ళ రూపంలో అంటే వాళ్ళకి లాగా వేషం వేసుకొని వస్తుందన్నమాట. అప్పుడు శ్రీరామకృష్ణుని ఆవిడ లాస్ట్ మీటింగ్ అదే అన్నమాట. అప్పుడు రాగానే ఆయన జగన్నాథ వచ్చావా అని అంటారు. అంటే చూడండి అంటే భగవంతుడు అంటే శ్రీరామకృష్ణుని దృష్టిలో ఏంటంటే పర్సెప్షను ఆవిడ దాసి అని చూడరు, ఆవిడ పేరు కూడా ఉండదు. జగన్నాథ వచ్చావా అంటే భగవంతుడి రూపంలోనే ఆయన చూస్తారనమాట. మన పెద్ద పెద్ద యోగులు కానీ అవతార పురుషులు కానీ అందరిలోనూ భగవంతుని చూస్తారు. అప్పుడు ఇంకా ఆవిడ ఏవైతే నేర్చుకోవాలో ఆధ్యాత్మిక విషయాలు అవన్నీ అడుగుతుందనమాట. డౌట్స్ అవన్నీ క్లియర్ చేసుకుంటుంది ఆమె. అయితే నీకేమైనా కావాలా అని అడుగుతారు శ్రీరామకృష్ణుడు. అడిగినప్పుడు నేను అడగకుండానే మీరు నాకు అన్నీ ఇచ్చారు, నాకేమీ వద్దు అంటుంది ఆవిడ. అంటే అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ముక్తి. ఎప్పుడైతే నీకేమైనా కావాలని భగవంతుడు అడిగితే మనకి అంటే ఇచ్చిందే చాలా ఎక్కువ చాలు స్వామి అని ఎవరికైతే అదేంటంటే మానసికంగా అనాలి. ఏం వద్దని మామూలుగా అంటాం కాదు. అలా మానసికంగా అని ఆ శ్రీరామకృష్ణ కృప అనేది ఆవిడ పొందుతుందన్నమాట. అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకోవాలంటే మన కర్మకారకత్వంలో మనం ఎలా పుట్టినా మనకి గురువు అనుగ్రహం అనేది ఉంటే మనం మోక్షాన్ని పొందొచ్చు, ముక్తిని పొందొచ్చు. అయితే ఆవిడ తర్వాత ఏదైతే ఆవిడ సంపాదించుకున్న హౌస్ ఉందో దానిలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఏంటంటే శ్రీకృష్ణుడికి సంబంధించినవన్నీ అరేంజ్ చేసేసి సెకండ్ ఫ్లోర్‌లో శ్రీరామకృష్ణుడికి సంబంధించిన ఒక పటం అనేది ఉంటుంది. అది పెట్టేసి ఏవైతే ఆవిడ సంపాదించిన ఆస్తులు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా దాన ధర్మాలు అవి చేసేసి అంటే ఆవిడ వెనకాల ఇంకా ఆవిడ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు 2, 3 మ్యారేజ్ అనేది చేసుకోదు. అతి చిన్న వయసులోనే ఆవిడ ఏంటంటే ఆస్తులన్నీ కూడా మాక్సిమం దానం చేసేసి ఒక పండితుడిని పెడుతుందన్నమాట పూజారిని. డైలీ వచ్చి ఆయన అక్కడ పూజ చేసేటట్టు అవన్నీ చేసేసి ఈవిడ ఏంటంటే అతి చిన్న వయసులోనే కాశీకి వెళ్ళిపోతుంది. అంటే జపం అది ఆచరించడానికి అన్నమాట. అంటే భగవంతుడి కృప అనేది ఉంటే కర్మకారకత్వం వేరేగా పుట్టిన దాసి ఫ్యామిలీలో పుట్టిన మనకి ఆయన అనుగ్రహం అనేది ఉంటే ముక్తి అనేది వస్తుంది. ముక్తి అంటే ఇంక వేరే జన్మ అనేది ఉండదు. మోక్షం అనేది మనం ఎవరైనా సాధించవచ్చు. బట్ ముక్తి అనేది ఏంటంటే ఇంకా నెక్స్ట్ వేరే జన్మ అనేది ఉండదన్నమాట. సో ఈ మోక్షము, ముక్తి ఇవన్నీ ఆత్మజ్ఞానము ఇవన్నీ రావాలంటే మనకి కేవలం గురువు అనుగ్రహం ఉంటేనే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ గురువుకు సంబంధించిన ఈ 2 స్టోరీస్ ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం అనేది ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ అన్ని కింద రాయండి. నెక్స్ట్ క్లాస్‌లో కూడా మన గురువుకు సంబంధించిన మరికొన్ని విషయాలనేవి తెలుసుకుందాము. నమస్తే.